మిత్రమా, ఒక చిన్న మాట. కత్తిని మనం ఎంత సున్నితంగా వాడినా కానీ దాని యొక్క నేచర్ ఏంది? నరకడానికే వాడతాం కత్తిని. అదేవిధంగా కొంతమందిని మనం ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ వారికి మనని ద్వేషించడమే తెలుస్తుంది. మనలో ఉన్నటువంటి మంచితనం కానీ, మనలో ఉన్నటువంటి ప్రేమ గుణం కానీ, వారు ఎంత మనని అసహించుకున్నా, మనం ఎంత దూరం కొట్టినా కానీ వాళ్ళని మనము దగ్గర తీస్తున్నాం అనేటువంటి విషయం అర్థం కాదు. అలాంటి వాళ్ళనే మూర్ఖులు అంటారు. ఏమంటారు? అవునా కాదా? ఈ రోజుల్లో మనల్ని ప్రేమించే వ్యక్తులు దొరకడమే అరుదు. అలాంటిది మీకు రేపు అవసరాల్లో ఆదుకునే వాళ్ళని నువ్వు చీ కొట్టావే అనుకో, ఏ మనిషికైనా ఒక ఎండ్ పాయింట్ అనేటువంటి ఉంటే చూసావా, ఆ ఎండ్ పాయింట్లో నువ్వు అంటే చీ అనిపించింది అనుకో, ఇన్ని రోజులు నువ్వు చీ కొట్టిన ఆ చీనే వాళ్ళకు కూడా అనిపించింది అనుకో, ఆ రోజు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టుకో. నా అనేటువంటి మనుషులు ఈ రోజులో దొరకడం కష్టం. అలా అనుకునే వాళ్ళని దూరం పెట్టావనుకో, రేపు జీవితం అంతా నరకం అవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఏమంటారు? అవునా కాదా?